వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం. అసెంబ్లీ సమావేశాలకు నేను ఖచ్చితంగా హాజరవుతాను, నన్ను డిస్క్వాలిఫై చేయొద్దు ప్లీజ్ అంటూ అసెంబ్లీకి పరుగులు పెట్టడానికి సిద్ధమయ్యాడండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్న వేళ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీలకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. నేను అసెంబ్లీకి వస్తున్నాను, మీరందరూ ఒక్కరు కూడా మిస్ కాకుండా తప్పకుండా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం సూచనలు పంపించినట్లుగా కూడా సమాచారం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి తప్ప మరి ఒకసారి కూడా హాజరైనట్లు దాఖలాలు లేవండి. అయితే ఈసారి కూడా ఆయన దూరంగా ఉంటారా లేక సమావేశాలకు హాజరవుతారా అనే అంశంపై రాజకీయాల్లో ఆసక్తి నెలకొని ఉంది. అంతేకాదు, అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని దాన్ని దృష్టిలో ఉంచుకొని వైసీపీ ఆయన హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్తున్నారు. ఆల్రెడీ మీడియా ముఖంగా మన త్రిపులార్ గారు, స్పీకర్ గారు చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీకి హాజరు కాకపోతే అతని మీద అనర్హత వేటు వేస్తాం, ఆ తర్వాత పులివెందులకి ఎలక్షన్ పెడతామని చెప్పేశారు. దాని దరిమిలా జగన్మోహన్ రెడ్డి ఏమని ఆలోచన చేస్తున్నారంటే, ఇప్పుడు కానీ పులివెందులకి ఉప ఎన్నిక వచ్చిందంటే చచ్చాన్రా దేవుడా, నా చెల్లెలు ఒక పక్క, నా తల్లి ఒక పక్క, నా పార్టీలోంచి వెళ్ళిపోతున్న వారు నా మీద నిందలు వేసేది ఒక పక్క, నేను మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు, ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఓడగొట్టుకుంటే పార్టీలోకి నేను దేనికి పనికిరాను, అస్సలు దేనికి గొరగాని వాడి మీద తయారవుతాను, కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతాను అని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఒకే ఒక్క రోజు మాత్రం నేను అసెంబ్లీకి హాజరవుతాను, అది కూడా గవర్నర్ మాట్లాడినప్పుడు కామన్గా అందరూ గవర్నర్ సమావేశానికి అందరూ తీర్మానం చెప్తారండి. ఆ సందర్భంలో మటుకి హాజరయ్యి హాజరయ్యాను అసెంబ్లీకి అనిపించుకుంటే చాలు, అనర్హత మీద నుంచి నేను బయటపడిపోయినట్లే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేగాని ప్రజా సమస్యల మీద మాట్లాడి ఏదో ప్రజలకు సమస్యలు తీరుస్తాం, ఆంధ్రప్రదేశ్లోని సమస్యల్ని వెలుగు చాటుతాం అసెంబ్లీలో అనేదైతే ఏమీ కాదు. కేవలం ఎమ్మెల్యే పదవిని దక్కించుకోవడం కోసం, ఊస్టింగ్ కాకుండా చూసుకోవడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారనేది సమాచారం అండి. మరి ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.